క్వశ్చన్స్ వేస్తా. ఇప్పుడు రా, ఒక చిన్న పని చేయండి. యూట్యూబ్లో వచ్చిన తర్వాత దానికి ఎఫ్ఎఫ్ అని ఒక బటన్ నొక్కితే టూ ఇంటిలో వెళ్తుంది, వెళ్ళి చూడండి. స్టోరీ స్లో ఉండడం ఏంటి, ఎవడు అడుగుతున్నాడు, ఎందుకు అడుగుతున్నాడు. స్టోరీ చాలా బాగుంది, చాలా ఫాస్ట్గా ఉంది. సినిమాలో బోర్ ఉన్న సీన్సే లేవు. సీన్ టు సీన్ వస్తున్నప్పుడు ఇంకా స్లో ఉందంటే ఐ థింక్ మీరు ఏది ఓజీ చూడకుండా ఇంకేదో చూసుంటారు. మీరు ఆ సినిమాలు నైట్ టైం ఏమైనా చూసారా ఏంటి కొంప తీసి? అవి చాలా స్లోగా ఉంటాయి. పాత సినిమాలు కాదు కదా. అకిరణానందన్ లేడు, అవన్నీ అబద్ధం. చాలా బాగుందబ్బా. హీరోయిన్ పెద్దగా చిన్నగా కాదు, అసలు ఆ స్టోరీకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్రియాంక చేసింది. చాలా బాగుంది ఆ అమ్మాయి లైన్. లవ్ ట్రాక్, డాక్టరు, సాంగ్, చనిపోవడము, కూతురు, సెంటిమెంటు అన్ని రకాలుగా ఉన్నాయి. చాలా అంటే ఒక విధంగా చెప్పాలి, ఆ సినిమాకి చిన్న ఆయువు పట్టు లాంటి క్యారెక్టర్ అమ్మాయిది. సినిమా ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. కొన్ని సినిమాల్లో హీరోయిన్కి పెడతారు, ఎందుకు పెడతారో తెలియదు. ఈ సినిమా నాకు తెలిసి ఈ తర్వాత ప్రియాంక సినిమా తీయకపోయినా పర్వాలేదు, అంత మంచి క్యారెక్టర్ చేసింది. చాలా బాగుంది.